children. Good morning, teacher. Today we are discussing the respiratory system and its organs, external structure and function with the help of dissection. Human beings respiratory system is more important for us. Without respiratory system, there is no life. Several organs involved the respiratory system like nose, nostril cavity, and pharynx, larynx, trachea, bronchi, bronchioles, alveoli, and lungs. So first part, two nostrils enter into the air to the body. We observe our nostrils have tiny hair. These are stopped dust particles. Then next, this is the nasal cavity. కార్టిలెక్స్ తో తయారైన క్యావిటీ ఇది. అంటే ఇట్లా చీకటిగా ఉంటుంది. ఇక్కడ మధ్యలో మనకి ఒక విభాజకం ఉంటుంది. ఈ నాజల్ క్యావిటీ మనం గమనిస్తే ఒక లేయర్ తో కవర్ చేసి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ మ్యూకస్. మ్యూకస్, వాట్ ఈస్ దట్? మ్యూకస్ ఏం చేస్తుంది అంటే మాయిస్ట్ చేయడానికి ఎయిర్ని లంగ్స్ లోకి వెళ్ళేటప్పుడు మాయిస్ట్ చేస్తుంది. అలాగే అందులో జర్మ్స్ ఏమైనా లోపలికి వెళ్ళకుండా ఆ మ్యూకస్ గమ్మీ లేయర్ అనమాట, ఇది ఆపేస్తుంది. ఎందుకంటే లంగ్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. సో అందులోకి ఎటువంటి వేస్ట్ అనేది పంపించకుండా నాజల్ క్యావిటీ తీసుకుంటుంది ఆ గమ్మీ బ్యాగ్. తర్వాత నెక్స్ట్ పార్ట్ వచ్చి ప్యారింగ్స్. ఇక్కడ మనం చూస్తే ప్యారింగ్స్ మనకి బక్కల్ క్యావిటీ అంటాం, నోట్లో ఉంటుంది ఆ బక్కల్ క్యావిటీ. ఆ బయట మనం మింగేటప్పుడు ఒక చిన్న మన నాలుక లాంటి ఒక నిర్మాణం ఉంటుంది, ఎపిగ్లాటిస్ అంటాం. ఈ ప్యారింగ్స్ అనేది రెండు మార్గాల కూడలి. అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ మనకి ఏదైతే మనం అంటున్నామో ఎపిగ్లాటిస్, ఆ భాగంలో ఫుడ్ వెళ్తుంది ఒక పైప్ నుంచి ఎయిర్ వెళ్తుంది. సో మరి ఎయిర్ అనేది విండ్ పైప్ లోకే వెళ్ళాలి. నెక్స్ట్ ఎయిర్ వెళ్లే మార్గం పాత్వేలోకే వెళ్ళాలి, ఫుడ్ వెళ్ళకూడదు. అందుకని అది క్లోజ్ చేస్తుంది అన్నమాట. ఫుడ్ వెళ్లే దారిలో ఫుడ్ను పంపిస్తుంది, ఎయిర్ వెళ్లే దారిలో ఎయిర్ పంపిస్తుంది. అందుకే దీన్ని రెండు మార్గాల కూడలి అన్నాం. దీన్ని గ్రసని అని కూడా అంటాం. సో గ్రసని తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తున్నది లారింగ్స్. దిస్ పార్ట్ ప్యారింగ్స్ ఇక్కడికి దీంతో ఎంటర్ అవుతుంది దీనిలోకి. ఈ ప్యారింగ్స్ ఇక్కడ మనం దీన్ని వాయిస్ బాక్స్ అని కూడా అంటాం. ఇక్కడ గట్టిగా ఉంటుంది స్టార్టింగ్ లో. ఎందుకు వాయిస్ బాక్స్ అన్నామో అంటే దీంట్లో వోకల్ కార్డ్స్ ఉంటాయి. ఎప్పుడైతే మనం ఎక్సలేషన్ చేస్తున్నామో ఎయిర్ ని, అప్పుడు ఇక్కడ ఉన్న వోకల్ కార్డ్స్ వైబ్రేషన్ అయ్యి సౌండ్ ను ప్రొడ్యూస్ చేస్తాయి. ఇప్పుడు నేను మాట్లాడేది వింటున్నారు, పాటలు పాడుతూ ఉంటారు చాలా మంది. ఇదే మెయిన్ రీజన్ అన్నమాట. దీని మీద ప్రాక్టీస్ చేస్తారు వాళ్ళు. సో లారింగ్స్ కూడా ఒక మ్యూకస్ ను కలిగి ఉంటుంది. ఆ మ్యూకస్ కూడా గమ్మిగా ఉంటుంది. దీని అర్థం అంతా ఏంటి, మనం ఇన్హేల్ చేసే ఎయిర్ లో ఎలాంటి డస్ట్ పార్టికల్స్ కానీ ఎలాంటి జర్మ్స్ ఉండకుండా చూడటం అన్నమాట. దెన్ ఇప్పుడు మనం గమనిస్తే లారింగ్స్ తర్వాత ఉన్న భాగము ట్రాకియా. ఇదంతా ఏంటి? ట్రాకియా. ట్రాకియాని మనం చూసినట్టయితే ట్రాకియా వెనక ఇంకొక మనకి పైప్ కనిపిస్తుంది. ఇందాక ఫారింగ్స్ లో చెప్పేటప్పుడు రెండు మార్గాల కూడలి అన్నాం. ఇది ఫుడ్ పైప్. ఇదేంటమ్మా? ఇది మజిల్ తో చేసి ఉంటుంది. మరి ఇది విండ్ పైప్. దీన్ని ట్రాకియాని ఇంకో పేరు ఏమంటాం? విండ్ పైప్. ఇక్కడ మనం ట్రాకియాని చూసినట్టయితే మనకి సి రింగ్స్ అనేవి ఉన్నాయి. సి రింగ్స్ ఇవి ఇంచుమించు 16 to 20 ఉంటాయి ఒక్కొక్క విండ్ పైప్ లో. ట్రాకియాలో ఎందుకు ఉన్నాయి ఇవి? ట్రాకియాలో రింగ్లు ఎందుకు ఉన్నాయి? ఈ విండ్ పైపు మనం ఇన్హేల్ చేస్తున్నప్పుడు ముడుచుకోకుండా ఒక స్ట్రక్చర్ గా ఉంటుంది. కానీ ఇది కార్టిలెక్స్ అది మెత్తటి బోన్ తో తయారయ్యింది. ఏది? విండ్ పైప్. దీన్ని ఏమంటాం? ట్రాకియా. సో దీన్ని ఏమంటాం? ఈసోఫాగస్. ఏమంటాం? ఈసోఫాగస్. ఇదేంటి? ఫుడ్ పైప్.
దీంట్లోకి ఏం వెళ్తుంది? ఫారింక్స్ లో ఎపిగ్లాటిస్ అనేది ఫుడ్ దీంట్లోకి వెళ్లకుండా మనకు ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే ఫుడ్ అనేది ఇందులోకి వచ్చినప్పుడు డైజెషన్ సిస్టమ్ లోకి ఇది పంపిస్తుంది. సో ఇది మనం ఫారింక్స్ ఏమని చెప్తున్నాం? ఫుడ్ కి, ఎయిర్ కి 2 రూట్స్ పాత్వేని కలిగి ఉంది అని చెప్తున్నాం. కేజీ రక్షిస్తుంది. కేజీ అంటే పక్కన వీటిని రక్షిస్తాయి. ఇప్పుడు చూస్తున్నారు, అందుకని పక్క జంతువులు వీటిని రక్షిస్తుంది. సో లంగ్స్ లొకేషన్ ఎక్కడ? థొరాసిక్ క్యావిటీ. చెప్పండి. See, it is very long pipe. మన రెస్పిరేటరీ సిస్టమ్ లో లాంగ్ పైప్ ఏది? ట్రాకియా. దీన్ని ఇంకో పేరేంటి? సో ఇప్పుడు మనకి సి షేప్ రింగ్స్ కనిపిస్తున్నాయి. వీటిని మనం కట్ చేసి చూద్దాం. సి రింగ్స్, సి షేప్ రింగ్స్. ఇక్కడ మీకు ఒక వైట్ మ్యాటర్ కనిపిస్తుంది. ఇదే కార్టిలేజ్. చెప్పుకున్నాం కదా, కార్టిలేజ్ రింగ్స్ ఉంటాయి, సి షేప్ లో ఉంటాయి. ఇప్పుడు విండ్ పైపు 2 బ్రాంచెస్ గా డివైడ్ అవుతుంది. ఎందుకు? వీ హ్యావ్ 2 లంగ్స్. సో వీ హ్యావ్ లెఫ్ట్ లంగ్, వీ హ్యావ్ రైట్ లంగ్. సో విండ్ పైపు ట్రాకియా 2 బ్రాంచెస్ గా డివైడ్ అవుతుంది. దాన్ని బ్రాంకై అంటాం. అంటే ఈచ్ లంగ్ లోకి ఒక బ్రాంకై వెళ్తుంది. బ్రాంకై వెళ్ళిన తర్వాత లంగ్స్ నిండా కూడా శాఖోపశాఖలుగా బ్రాంక్యూల్స్ ని విస్తరించి ఉంటుంది. ఈ బ్రాంక్యూల్స్ ఎండింగ్ లో లంగ్స్ లో ఆల్వియోలైతో ఎయిర్ సాక్ గదులు లాంటి నిర్మాణాలు ఉంటాయి. మనం గ్రేప్స్ బంచు చూస్తాం కదా, గ్రేప్స్ బంచు లాగా ఆల్వియోలై ఉంటుంది మనకి. అవి 300 to 500 బిలియన్స్ లో ఉంటాయి. ఏవి? ఆల్వియోలైస్. ఏముంటాయి? ఎయిర్ సాక్, ఎయిర్ ఉన్న గదులు ఒక సెల్ ఉన్నంత థిన్ గా ఉంటాయి అన్నమాట, లైట్ వెయిట్ గా ఉంటాయి. సో ఇప్పుడు మనం 2 బ్రాంకైస్, ఇది లెఫ్ట్ అండ్ రైట్. ఇప్పుడు బ్రాంకైస్ తర్వాత మనకు అతి పెద్ద భాగాలు ఏంటి? లంగ్స్. ఏంటి? ఇప్పుడు మనకి 2 ఉన్నాయంటే ఒకటి లెఫ్ట్, ఒకటి రైట్. సో రైట్ లంగ్ వచ్చేసి 3 లోబ్స్ ఉంటాయి. అప్పర్ లో, మిడిల్ లో, లోయర్ లో. అండ్ ఈ లెఫ్ట్ వచ్చేసి 2 లోబ్స్ ఉంటాయి. అప్పర్ లో, లోయర్ లో. ఈ లంగ్స్ అనేది నియర్లీ 1100 గ్రామ్స్ వెయిట్ ఉంటాయి 2 కలిపితే. ఓకే, మళ్ళీ ఇవి ఎలా ప్రొటెక్ట్ చేయబడతాయి అంటే ఆల్రెడీ ఈ లంగ్స్ చుట్టూ 2 లేయర్స్ కవర్ చేస్తూ లంగ్స్ ని ప్రొటెక్ట్ చేస్తాయి. దట్ లేయర్స్ ఆర్ కాల్డ్ ఫ్లూరా లేయర్స్. వాట్ ఇస్ దట్? ఫ్లూరా లేయర్స్. ఆ ఫ్లూరా లేయర్స్ మధ్యలో ఒక లిక్విడ్ ఉంటుంది, ఫ్లూరా ఫ్లూయిడ్. అది మీ లంగ్స్ ను ఎప్పుడూ రక్షిస్తూ ఉంటుంది. ఏదైనా జర్మ్స్ వచ్చినా కూడా ఫ్లూరా లిక్విడ్ ఆపేస్తుంది లంగ్స్ లోకి వెళ్లకుండా. సో ఇప్పుడు మనం ఐడెంటిఫై చేద్దాం ఏది లెఫ్ట్, ఏది రైట్. సి లోబ్స్ ఉన్నాయని చెప్పాను కదా, దీస్ ఆర్ 2 లోబ్స్. దిస్ ఈస్ కాల్డ్ లెఫ్ట్ లంగ్. దీస్ సి 1, 2, ఇది లోయర్, ఇది మిడిల్, ఇది అప్పర్ లోబ్. సో దిస్ ఈస్ రైట్. తర్వాత చూడండి, దీని స్ట్రక్చర్ చూడండి. ఇది బేస్ పార్ట్, ఇది అపెక్స్ పార్ట్. ఇది కోన్ షేప్ లో ఉంటుంది. ఇదేమో డయాఫ్రమ్ మీద కూర్చొని ఉండడానికి ఈ స్ట్రక్చర్ అన్నమాట. సో యాక్చువల్ గా ఎప్పుడు అపెక్స్ కింద ఉంటుంది, కానీ లంగ్స్ విషయానికి వచ్చే వరకు అపెక్స్ పైన ఉండి బేస్ కింద ఉంటుంది. మీరు గమనిస్తే 2 లంగ్స్ మధ్యలో మనకి ఏమున్నాయి? హార్ట్. చూసారా హార్ట్ ఎంత తిన్ని లేయర్ తో ఉందో చూడండి, ప్రొటెక్ట్ చేయబడుతూ ఉంది కదా. ఇది ఏట్రియమ్స్, 2 కర్ణికలు. ఇవి 2 ధమనులు, ఇవి వెంట్రికల్స్. ఇది కోన్ షేప్. పైనేమో మనకి
వెడల్పుగా ఉంది. అపెక్స్ ఇది, కోను బేస్ ఇది, తర్వాత ఇది డార్సల్ సర్ఫేస్. ఇట్లా డార్సల్ సర్ఫేస్ ఎట్లా గుర్తుపట్టాలి అంటే ఆ డార్సల్ సర్ఫేస్ ఎప్పుడు కొంచెం బల్జ్ గా ఉంటది, అంటే ఉబ్బి ఉంటుంది.